చాలా తెలుసు ఆటో జర్నీ అఫీషియల్ తెలుసుగా నేను మీ శ్రీకాంత్ మొత్తానికి అయితే నా ఆటో హెడ్ పోయింది అనమాట. ఇంజన్ హెడ్ అంటారు, ఆ హెడ్ పోయింది. సో దాన్ని నేను చూపిస్తాను చూడండి. దీన్ని హెడ్ అంటారు అనమాట. బండి కొన్ని 14 నెలలు అవుతుంది ఈ రోజు తోటి. చూసారా ఇట్లా మొత్తం జంగు తిన్నదో ఇదంతా. ఈ హెడ్ అనేది పోతుంది అనమాట. ఈ హెడ్ మనం మళ్ళీ మార్పించాలంటే మనకు ఈ సగంలో ఉంటుంది. ఇది చిన్న ఈ పార్ట్ వచ్చేసి 4250 రూపాయలు అంట. సో ఇదైతే మనం మార్పిస్తున్నాము. మొత్తానికి మొత్తం పైన ఉన్న కవర్ మొత్తం తీసేస్తారనమాట. సో మెకానిక్ దగ్గరకు వచ్చాను. ఎంత టైం ఎంత డబ్బులు అయితే చెప్పలేము. ఆల్మోస్ట్ అది ఎంత కాదన్నా 6 నుంచి 8 వేలు అవుతాయి. మేము ఒకసారి తెలిసినాక చేయించుకోవాలి పని. మీకు తెలుసుగా నా బండి 8828 అని. సో కొంచెం ప్రాబ్లమే, తప్పదు. బండి చేపిస్తేనే గాయస్ మనం రోజు సంపాదిస్తూనే ఉంటాం, కానీ చేసేది 1000-1500 అయినా కానీ బండి మంచిగా ఉంటేనే కదా. ఒకవేళ ఇది ఇప్పుడు చేపించలేదు అనుకోండి, ఇప్పుడు దీంట్లో ఒక పిస్టింగ్ ఉంటుంది. ఈ బొక్కలో దీని లోపల ఒక పిస్టింగ్ అనేది ఉంటుంది. అంటే ఆయిల్ని కొడతా ఉంటుంది మంచిగా ఇంజన్ సాఫ్గా నడవడానికి. అది ఒకవేళ ఈ పని చేపించలేదు అనుకో, ఈ ఇంజన్ ఏదైతే కనిపిస్తుందో మొత్తము ఇదంతా వచ్చేసి ఖరాబ్ అయిపోయింది. లోపల చిన్న చిన్న సామాన్లు ఉంటాయి, అన్నీ పోతాయి అన్నమాట. అలా జరిగితే కనుక మనకి ఈ ఇంజన్ మొత్తానికి 25,000 రూపాయలు పడతాయి. చాలా పెద్ద బర్డన్ పడిపోతుంది మన నెత్తి మీద. కాబట్టి మొత్తానికి అయితే ఇది చేపిస్తున్నా. ఇది చేపించిన తర్వాత బండి అనేది సాఫ్ నడుస్తుంది. ప్రస్తుతానికి సాఫే నడుస్తుంది, కాకపోతే ఇంజన్ అనేది పట్టుకుంటుంది రన్నింగ్లో. సో ఇది గైస్ పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ పని స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూసారు కదా ఎట్లా జంగు తిన్నది మొత్తం దుమ్ము చెత్త. 14 months అవుతుంది మ్యాక్సిమం. ఇది ఏ బండి అయినా ఇప్పిపియాడు, ఎందుకంటే ఇంజన్ పని ఏదైనా ఉంటేనే ఇప్పుతారు అనమాట. సో మిగతా అంతా గ్రీసింగ్ లైనింగ్ అంతా చేపిస్తూనే ఉంటారు. సో మొత్తానికి అయితే నేనైతే ఈ పని చేపిస్తున్నా. ఎంత ఖర్చు వస్తుందో తెలీదు, కానీ ఖచ్చితంగా చేపియాలి. సో ఇదైతే నా బండి గైస్. ఇది పని స్టార్ట్ చేపిస్తున్నా. ఇంజన్ పని అని అనొచ్చు, కాకపోతే ఈ హెడ్ పని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.